బౌద్ధ మతం మొత్తం పిండితే వచ్చే ఫిలాసఫీ ఇది. దుఃఖం రెండు రకాలు. ఒకటి మన సహజంగా వచ్చే దుఃఖం, రెండు మనం తెచ్చుకునే దుఃఖం. సహజంగా వచ్చే దుఃఖాన్ని మనం ఆపలేం, మీరు నేను ఎవడు ఆపలేం. బట్ ఆర్టిఫిషియల్గా వాంటెడ్లీ మన చర్యల వల్ల వచ్చే దుఃఖాన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఫలితంగా సుఖ సంతోషాలతో మనం బతకగలం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100% సారో అనుకుంటే, 50% న్యాచురల్ సారో అనుకుంటే, మిగతా 50% మనం తెచ్చుకునే సారో అనుకుంటే, ఈ 50%లో దాన్ని మ్యాక్సిమం కూడా రెడ్యూస్ చేసుకోగలం. అప్పుడు కనీసం 50% అన్న సుఖ సంతోషాలతో ఉండగలం కదా. అది వచ్చి అనుకోకుండా వచ్చి పడేది, చేతులతో మనం తెచ్చుకునేది, ఈ రెండు కలిస్తే మనిషి బతికేది ఆడ, మనిషి బతికి చచ్చేది ఆడ. ఒకసారి ఆలోచన చేయండి, మనిషి బతకలేడు. ఇంత దుఃఖం ఉంటే మనిషి బతకలేడు. అందువల్ల రెండో దాన్ని రెడ్యూస్ చేసుకోవచ్చు, రెండో దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఫలితంగా సగమన్నా సంతోషంగా ఉండొచ్చు, సుఖ సంతోషాలతో ఉండొచ్చు అని చెప్పాడు క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో గౌతమ బుద్ధుడు. 6వ శతాబ్దంలో గౌతమ బుద్ధుడు. జైనిజం ఏం చెప్పింది? సత్యం, అహింస, అపరిగ్రహం, అస్థేయం, బ్రహ్మచర్యం, ఇవి పాటిస్తే మంచి లైఫ్ని లీడ్ చేయొచ్చు, సుఖ సంతోషాలతో ఉండొచ్చు అనేది అక్కడ వాళ్ళు చెప్పారు. బట్ మనకు వచ్చేటప్పటికి మనం చేయాల్సిన విషయం ఏంటంటే, బుద్ధిజం వచ్చేటప్పటికి దుఃఖాలు రెండు రకాల్లో రెండో దాన్ని రెడ్యూస్ చేసుకోవచ్చు అంటాడు బుద్ధుడు. ఇదే ఒక రకంగా బుద్ధుడు మొత్తం సారం పిండితే మనకు వచ్చేది. ఎస్, దురదృష్టవశాత్తు క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోని క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలోని వైదికిజం ఈ దుఃఖాన్ని పెంచింది, బట్ దానికి కారణం చెప్పలేదు. దుఃఖాన్ని పెంచింది, కారణం చెప్పలేదు. రైట్. రెండు, మరణానంతరపు జీవితం ఉంది, ఆ జీవితం మీద వైదికిజం స్పష్టత ఇవ్వలేదు. మరణానంతరం జీవితం ఉంది, ఆ జీవితం మీద వైదికిజం స్పష్టత ఇవ్వలేదు. ఆ జీవితం మీద వైదికిజం స్పష్టత ఇవ్వలేదు. మరణానంతరపు జీవితం ఉంది, ఆ జీవితంపై వైదికిజం స్పష్టత ఇవ్వలేదు. బాగా అర్థం చేసుకోవాలి. మనిషి చాలా ఆశాజీవి. ఈరోజు సంతోషం గురించి కాకుండా, మంచి ఉండాలనేది కాకుండా, మరణానంతరం కూడా అక్కడ సుఖం దొరకాలి అనేది మనిషి వర్షన్. క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో జనాలు ఒకటే దుఃఖాన్ని అనుభవించారు. ఇండియన్ సొసైటీలో ఒకటే పెయిన్ని అనుభవించారు. ఆ ఒకటే దుఃఖం లేదా ఒకటే పెయిన్ ఏంటంటే, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్ ఏంటంటే, క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో అరే చనిపోయిన తర్వాత మనం నరకానికి పోతామా, మనకు స్వర్గం రాదా, స్వర్గం రావాలంటే యజ్ఞం చేయాలా, యాగాదులు చేయాలా, సాక్రిఫైజెస్ చేయాలా, చేద్దామనుకుంటే అవి మనకు అర్హత లేదంటున్నారు, అంటే మనందరం నరకానికి పోవాలా. ఇది జనాల యొక్క మరణానంతరపు జీవితంపై ఉన్నటువంటి అస్పష్టత.